మార్కెట్లోకి నూతన ఎలక్ట్రానిక్ మోటార్ ప్యాసింజర్ ఆటోను లాంచ్ చేసిన కీర్తి మోటార్స్ షోరూమ్ నగరంలోని ఆర్ఈసీ సిద్ధార్థ్ నగర్లోని కీర్తి మోటార్ షోరూంను సోమవారం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షోరూంలో నూతన మోటార్ ఎలక్ట్రానిక్ సూపర్ ఆటో ప్యాసింజర్ వాహనంను రీజనల్ హెడ్ సేల్స్ సైజు ఎస్ కుమార్, రీజనల్ హెడ్ సర్వీస్ సందీప్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్స్ చందుపట్ల సత్యపాల్ రెడ్డి, కీర్తి రెడ్డి, శ్రవణ్ రెడ్డి, హరీష్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత శ్రవణ్ గారికి, రక్ష గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది ఎలక్ట్రిక్ మోటార్ వరంగల్లో కూడా ఇప్పటికీ ఆల్రెడీ మనం ఇక్కడ డీలర్షిప్ ఓపెన్ కాకముందే 4 కస్టమర్స్ గత 6 నెలల నుంచి వాళ్ళు చాలా కంఫర్టబుల్ తిరుగుతున్నారు. తర్వాత మీకు సర్వీస్ విషయానికి వస్తే మేము ఇప్పటి వరకు మా అనుభవంతో మేము సర్వీస్ మా ఎదుగుదల ఏదైతే ఉందో అదంతా కూడా కస్టమర్ల యొక్క నమ్మకం మీదనే మేము మా వ్యాపారం కానీ మా బ్రాండ్ శ్రీ వైష్ణవ్ ఆటోమొబైల్స్ కానివ్వండి, హీరో కానివ్వండి, ఏదైనా కూడా మేము కస్టమర్ల నమ్మకం మీదనే మేము రాగలిగాం. కాబట్టి అదే నమ్మకాన్ని మేము ఈ 3 వీలర్లో కూడా మాంట్రో కంపెనీలో మేము చూసుకుంటాము. మేము నా నమ్మకాన్ని మేము నిలబెడతాము. వర్క్షాప్ కానీ సర్వీస్ కానీ ఎలాంటిది కూడా తేడా కాదు. ఇది ఇవాళ మిగతా చిన్న చిన్న వాటిలలా కాదు. ఇది మేము చాలా దూరదృష్టితోటి ఇవాళ కంపెనీ కూడా ఎంతో ముందడుగేసింది. ఆ కంపెనీతో కూడా మేము ప్రయాణం చేయడానికి మేము కూడా సిద్ధమైనాం. ఇది కేవలం ఏదో ఇవాళ పెట్టి ఈ ఆటో ఇది ఒక ఎలక్ట్రిక్ ఆటో ప్యాసింజర్ ఆటో కాదు. మాంట్రో కంపెనీలో ఇంకా ఏదైనా కూడా ఎలక్ట్రిక్ సంబంధించిన ఏదైనా కూడా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. కస్టమర్ల నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా బొమ్మ చేయము. మీరు సర్వీస్ గురించి కానివ్వండి, ప్రోడక్ట్ గురించి కానీ 100% దాని మీద నమ్మకం పెట్టుకొని మీరు మాకు సహకరించాలి. మీరు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం వాళ్ళకి ప్రత్యేకంగా కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు కస్టమర్స్ అందరూ కూడా మంచి లాభాలతో ఉండాలంటే ఇవాళ మనకు లాభసాటిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలి. కాబట్టి మీ ఎదుగుదలతోటే మా ఎదుగుదల ఉంటుంది. మీ ఒక్కలం ఎదిగి మిమ్మల్ని చేస్తే కాదు. మీరు మంచిగా మీకు లాభం ఉంటేనే మాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి మీ లాభమే మా ప్రోత్సాహం. మీ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ మాంట్రో ఎలక్ట్రిక్ వెహికల్ మురుగప్పన్ గ్రూప్ వాళ్ళ ఎలక్ట్రిక్ మాంట్రో వెహికల్ని హన్మకొండలో వాళ్ళ కీర్తి మోటార్స్ ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ మాంట్రో వెహికల్ ప్యాసింజర్ ఆటో ఇది. దీంతో ఒక్కసారి మనం ఛార్జింగ్ చేసుకుంటే 160 కిలోమీటర్ల వరకు ఇది నాన్ స్టాప్గా మనం వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఈ ప్యాసింజర్ వెహికల్ 7.5 క్వింటాల వరకు అంటే 750 కిలోల వరకు బరువుని లాగగలుగుతుంది. ఇది పూర్తిగా ఇండియన్ టెక్నాలజీతో ఇండియన్ రోడ్లకి అంటే ఇప్పుడు పల్లెటూర్లు కానివ్వండి, సిటీ కానివ్వండి, మన రోడ్లకి అనుకూలంగా దీని యొక్క టెక్నాలజీ తయారు చేయబడింది. ఇవాళ 3,75,000తో ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఇవాళ పూర్తిగా కూడా మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్, పూర్తిగా కూడా మెయింటెనెన్స్ ఫ్రీ. ఇవాళ కస్టమర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇవాళ కీర్తి మోటార్స్ ఆధ్వర్యంలో దీనికి ప్రత్యేకంగా ఒక సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన కూరగాయల మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున సర్వీస్ సెంటర్, తర్వాత స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఎక్కడ కూడా జెన్యూన్ స్పేర్ పార్ట్స్, ఇక్కడ కూడా మార్కెట్లోకి వెహికల్ వచ్చిన తర్వాత ఇవాళ నకిలీ స్పేర్ పార్ట్ లేకుండా సర్వీసింగ్కి ఇబ్బంది పడకుండా ఇవాళ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ ఆటోని ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా మొత్తము ఇవాళ హన్మకొండ వరంగల్ టౌన్లో ఒక 5-6 చోట్ల ఇప్పటికే వీటికి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 5 చోట్ల సర్వీస్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసినాం. నార్మల్గా మన ఇంట్లో కూడా దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 4.5 గంటలకి ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒకసారి వెహికల్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత 160 కిలోమీటర్ల వరకు. ముఖ్యంగా కస్టమర్స్కి కానివ్వండి ఒక మేలైన సర్వీస్ ఇవ్వడానికి వాళ్ళ ఆటో డ్రైవర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ రోజుకి కూడా ఫ్యూయల్ రేట్స్ పెరిగిపోతాయి. ఫ్యూయల్తో పాటు పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోతో పొల్యూషన్ ఫ్రీగా, ఆ తర్వాత అతి తక్కువ ఛార్జెస్తోని వాళ్ళ ప్రయాణం
చేసేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి కన్వర్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మాండ్రో మురుగప్పన్ మాండ్రో వెహికల్ తీసుకురావడం ఒక మంచి టెక్నాలజీతో రావడం, ముఖ్యంగా వచ్చి ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఇది లాంచ్ అయిన వెహికల్. ఇప్పటికే సౌత్ ఇండియాలో నెంబర్ 1 స్థానానికి ఈ వెహికల్ అనేది వచ్చింది. అంటే బజాజ్ని కానివ్వండి మిగతా ఎలక్ట్రిక్ ఆటోని బీట్ చేస్తూ దీని యొక్క సేల్స్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్కి రావడం, ఇవాళ హన్మకొండలో కూడా దీన్ని స్టార్ట్ చేయడం, కంపెనీ వాళ్ళు మాకు ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ మేము అన్ని విధాలుగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము. దీని కాస్ట్ ఎంత ఉంటుంది మేడం?